భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించనున్న మంత్రి పొన్నం. చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించిన మన కోసం మనమందరం సేవా సంఘం. ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దుండగులు. పట్టణం పాలన వద్దు, పల్లె పాలనే కావాలి. సత్యనారాయణపురంలో మహిళల నిరసన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో ప్రజా దర్బార్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించిన సీతక్క మాట్లాడుతూ మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంటను ప్రతి ఇంటికి అందించాలి. మహిళా సంఘ సభ్యులందరినీ కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే మా టార్గెట్. పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలి, వేలాది మందికి ఉపాధి కల్పించాలి. పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పదంలో నడవాలి. చంద్ర సూర్యాగ్నిధర్మాక్షే అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే boxes they will be selling in this small pack అదే టేస్ట్ మేము కూడా అందరం ఇక్కడే తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక మంచి ప్రయత్నము. దీని ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మేడ్చల్ వాళ్ళు రంగారెడ్డి మహిళా సంఘాల నుంచి వారికి 2 క్యాంటీన్స్ కూడా మరి సిఎస్ గారు, నేను, మా సుల్తానే గారు, సిఎస్ శాంతకుమారి గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ మరి సుల్తానే గారు, దీనికి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి తను బైరెడ్డి గారు, అదేవిధంగా శారద, మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయడం మాకు చాలా చాలా సంతోషం. చాలా మంది ఇళ్లలో ఉండి మరి పని దొరకడం లేదని నిరుత్సాహానికి నిరాశకు గురవుతుంటుంది. మనసుంటే మార్గం అన్నట్టుగా ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ఎట్లా వీలైతే ఇవాళ జిల్లాలలో కూడా ఇవన్నీ ఏర్పడతాయి. ఇంకొక 15-20 రోజులలో అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో కావచ్చు, జిల్లా కలెక్టరేట్ కాడ, హాస్పిటల్స్లల్లో రద్దీ ఎక్కడ ఉంటుందో, బస్ స్టేషన్లల్లో ఎక్కడ ఏ రద్దీ ఉంటుందో అది ఫుడ్ కానీ లేదా ఇతర వర్క్స్ కానీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల యొక్క పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా దుస్తుల స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కుట్టించే బాధ్యత కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. మరి అతి తక్కువ కాలంలో మహిళలందరూ కూడా దాదాపుగా
15 లక్షల పైబడి దుస్తులు కూడా ఇప్పటికే 30 లక్షల పైబడి దుస్తులను కూడా అందించడం జరిగింది. గతంలో 50 రూపాయలే ఉండేది, అది ఎవరో ఒకరిద్దరికి మాత్రం మహిళలకు ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకే ప్రతి పని వెళ్లే విధంగా మరి టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కుట్టు పనిని కూడా, యూనిఫామ్ కుట్టు పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సకాలంలో మంచి కుట్టుతో మంచి సైజుతో వారు అందించినందుకు మహిళా లోకాన్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్ కలిశారు. సంజయ్కి కండువ కప్పి సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా 2 రోజుల క్రితం బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహేంద్ర హిల్స్ కాలనీ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, నేను మల్కాజ్గిరికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి. ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలకు ఆశపడి ఓటు వేయవద్దని అనుకోరు. నాయకుడనే వాడు ఓట్ల కోసం, పదవి కోసం ప్రజలను పొల్యూట్ చేశారు, ప్రలోభ పెడతారు తప్ప ప్రజలు ఎన్నడూ ఆశించారు. ప్రజల బాధలు తీర్చడమే మా ఎజెండాగా, మా విజన్గా ఉంటుందని అన్నారు. చెప్తా ఇప్పుడే అక్కడ స్టేజ్ దగ్గర ప్లీజ్ కొంచెం ప్రతి ఒక్కరు అక్కడ కలవచ్చు. జ్ఞాన చైతన్య ప్రతీకైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంలో ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య వేదిక లోగోను ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు సనాతన సంస్కృతి పరిరక్షణ, ధర్మ ప్రచారం కోసం సంకల్పంతో ఏర్పాటైన ఈ సంస్థ సమాజాన్ని ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుందని అనుగ్రహించారు. నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు వారి గౌరవ అధ్యక్షతన సనాతన ధర్మ పరిరక్షణ, సకల జనులకు ఆధ్యాత్మిక చైతన్యం అందించేందుకు ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య వేదిక కృషి చేస్తుందన్నారు. ఆ సంస్థ అధ్యక్షులు తోమాల కుండస్వామి, ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహాచార్యను సగౌరవంగా సత్కరించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామినః పాంచాన్నికే గుండాత్మక వార్షిక బ్రహ్మోత్సవారాధనకర ప్రియంధ్యాపరదోసి ఈ యొక్క ముద్ర శాతాధర శ్రీ వైష్ణవ ముద్రను తయారు చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన దేవతగా ఎవరున్నారయ్యా? సుదర్శన పెరుమాళ్ళు ఉన్నారు. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. పెరుమాళ్ళు దుష్ట శిక్షణ, శిష్ట పరిపాలన చేయాలంటే పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞ ఎప్పుడూ కూడా సుదర్శన పెరుమాళ్ళకే ఉంటుంది. పెరుమాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అది ఒక దివ్యమైనటువంటి ఆయుధం. పెరుమాళ్ళను వీడినప్పుడు అది ఒక సంహారానికి, లోక కళ్యాణానికి
హేతుభూతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపం. ఆ తర్వాత ఆళ్వార్లలో కూడా సుదర్శనుడే ఆళ్వార్ అవుతారు. భక్తి ప్రపత్తి మనలో ఉండబడేటువంటి అహంకార నిరసనను వధించాలంటే ఆ సుదర్శనుడే మనకు ఆదర్శం అని ఈ శాతాధర శ్రీ వైష్ణవ సమైక్య వేదిక ఏదైతే ఉందో దాన్ని వీరు పతాకావిష్కరణలో ఇచ్చి అన్ని అంశాలు చేర్చడం జరిగింది. అంతేకాకుండా సుదర్శనంలో అష్టదళ పద్మం అంతా కూడా లిఖింపబడి ఉన్నది. అష్టదళ పద్మంలో ఎవరుంటారండి? అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, విమీసత్వ వసిత్వాలన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా అష్టలక్ష్మి విభ్రాజితమైనటువంటి స్వరూపం కూడా ఉంది. అంతేకాకుండా ఈ ప్రపంచమంతా కూడా వృత్తాకారంలో ఉండి ఈ వృత్తము అండకటాహాన్ని మనకి సూచిస్తుంది. దాన్ని ఛేదించుకుంటేనే మనకి ముక్త పురుషాత్మ సిద్ధించి పరమాత్మ దగ్గరికి సాయుధ్యం చేరటానికి హేతువవుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని మంత్రివర్గం ఆమోదించడంతో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసి సీట్లు పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం, ఏకకాలంలో రుణమాఫీ చేసిన గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలిసారి ఈరోజు జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 0 నుండి పీజీ వరకు చదివిన వారికి ఉద్యోగాలు పొందే విధంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. విదేశాల్లో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వారికి వివిధ స్కిల్స్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఉంటాయి. ఈరోజు జరిగే జాబ్ మేళాలో నియోజకవర్గ నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు. వాళ్ళు ఏదైనా స్కిల్ ఎవరుంటే కూడా ప్లస్ పీజీ వరకు చదివిన వారు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ఈ 60 కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తా ఉన్నాం. ఇది కాక విదేశాల్లో అనేక దేశాల్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా టామ్కామ్ నుంచి ఒక స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ విధంగా జరిగేటువంటి ఈ యొక్క జాబ్ మేళాను హుస్నాబాద్ నియోజకవర్గ నిరుద్యోగ యువత సోదరులను అందరూ ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ పొన్నం ప్రభాకర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గాంధీ విగ్రహం వద్ద జూనియర్ డాక్టర్లు గ్రీన్ ఛానల్ విధానాన్ని అమలు చేస్తూ ప్రధాన 8 డిమాండ్స్ వెంటనే అమలు చేయాలని ధర్నాలో పాల్గొన్న జుడాలు.
డాక్టర్ శ్రీనాథ్, జూనియర్ డాక్టర్స్, తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చైర్పర్సన్. మేము సమ్మె నోటీసులు ఇచ్చి 19వ తారీఖు, అంతకుముందు 2 నెలల ముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చాము. హెల్త్ మినిస్టర్ హామీ మేరకు మేము సమ్మె విరమించుకున్నాము 2 నెలల ముందు. కానీ 19వ తారీఖు ఇచ్చిన తర్వాత నుంచి మాకు ఎలాంటి సమస్యలు పరిష్కారాలు కాలేదు. ఇవాళ మార్నింగ్ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, 400 కోట్ల బడ్జెట్ రిలీజ్ అయిందని. కానీ అది మాకు తెలిసి మాత్రం అది బట్టి జిమ్మిక్కే. మాకు కావాల్సింది బడ్జెట్ కాదు, సరైన జీవో. ఆ జీవోలో గ్రీన్ ఛానల్ అంటే ప్రతి నెలకు ఒక సాఫ్ట్వేర్ ద్వారా మా హెచ్ఓడి నుంచి అటెండెన్స్ డిఎంఈకి వెళ్ళగానే రావడం. కానీ ఇప్పుడున్న ప్రాసెస్ చాలా పెద్దది. ఫస్ట్ మా హెచ్ఓడి ప్రిన్సిపాల్ కావాల్సి డిఎంఈ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పిఓ డిపార్ట్మెంట్ నుంచి అక్కడి నుంచి క్లియర్ కావడానికి మాకు 1 నెల 2 నెలలు పడుతుంది టైం. ఇలా కాకుండా మాకు డైరెక్ట్ గ్రీన్ ఛానల్, ఇంకోటి మా హాస్టల్ ఫెసిలిటీస్ ఆ ముందే చూసుకుంటే అటు మనకు జూనియర్ డాక్టర్స్ పాత భవనం కనిపిస్తుంది, అది శిథిలావస్థకు వచ్చింది. అది కూలగొట్టి కొత్త బిల్డింగ్ మినిమం ఎన్ఎంసీ ప్రకారం 75% ఉండాలి. పీజీస్కైనా యూజీస్కైనా అది ఇప్పుడు ఓన్లీ 50% ఉంది. సో అది ఇంక్రీజ్ చేయాలి. మనకు ప్లేసెస్ ఉన్నాయి, కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మేము చూపెడుతున్నాం. మాకు వీటి కోసం శంకుస్థాపన, కేఎంసీ రోడ్ల టెండర్కి పిలవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే మేము సమ్మె విరమిస్తాం. ఇప్పుడు ప్రభుత్వ పరంగా 400 కోట్లు మీకు బడ్జెట్ కేటాయించిందన్నారు కదా, ఒకవేళ ఆ బడ్జెట్ కనుక ఆమోదం తెలపకుండా, మీ యొక్క సమస్యను తెలపకుండా ఉంటే మీరు ఇలా ఎన్ని రోజులు చేయగలుగుతారు? మాకు ఇంకో ఆప్షన్ లేదండి. ఫస్ట్ మేము ఓపీ సర్వీస్ను మాత్రమే బైకాట్ చేసాం. దానికన్నా ముందు మేము నిరసనలతో స్టార్ట్ చేసాం, డైరెక్ట్ సమ్మెకు దిగలేదు. నిరసనలతో స్టార్ట్ చేసాం. మా పరిష్కారం కాలేదు కాబట్టి సమ్మెకు దిగాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎమర్జెన్సీలు అయినా బంద్ చేసి కూర్చోవాలి, ఇంకో ఆప్షన్ లేదు మాకు. ఇక్కడ వరంగల్లో ఎంజిఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? మొత్తం విద్యార్థులు 1000 మంది ఉన్నారు. పీజీలో వచ్చేసి 500 మంది, ఇంటర్న్షిప్ హౌస్ సర్జన్స్ వచ్చేసి 250 మంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఎంజిఎంలో ఎమర్జెన్సీ డ్యూటీగా 80 మంది వైద్యులు అక్కడ డ్యూటీలు నిర్వహిస్తున్నారు. మేము ఇంకా ఎమర్జెన్సీలు ఏం ఆపలేదు, ఇప్పుడు డ్యూటీస్ చేస్తున్నారు అక్కడ మా వైద్యులే, జూనియర్ డాక్టర్లే. వాళ్ళకు కూడా సమస్యలతో ఉన్నా కూడా మేము ఎమర్జెన్సీలు ఆపకుండా కంటిన్యూ చేస్తున్నాం డ్యూటీస్. ఓపీ మాత్రమే బైకాట్ చేసాం. త్వరగా పరిష్కరిస్తే మేము కూడా డ్యూటీలకు అటెండ్ అయ్యాం. మహబూబాద్ జిల్లా కురువి మండలం కందిగొండ గ్రామ పరిధిలో కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ నాయక్, ఉత్తరప్రదేశ్కు చెందిన సనాతన్ ధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ నారాయణానంద్ గిరి మహారాజ్ స్వామితో కలిసి కిసాన్ పరివార్ వ్యవసాయ క్షేత్రంను పరిశీలించారు. ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుతూ, నేను రాజకీయాల లాభాల కోసం ఇక్కడికి రాలేదు. మానుకోట పార్లమెంట్లో ఉన్న యువత రైతుల సమస్యల సాధనలో ఒక ఆయుధం అవ్వడానికి వచ్చానన్నారు. రైతులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు పట్టణాలకు వలస బాట పడుతున్నారు. అలాంటి రైతన్న ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఉండే విధంగా ఇక్కడ దళారీ వ్యవస్థ కాకుండా స్వయంగా రైతులకు లాభం చేరుకుని ఎకరానికి 2 లక్షల రూపాయలు లాభస్వాటి వ్యవసాయం పద్ధతులను వివరించే విధంగా ఈ వ్యవసాయ క్షేత్రంను ఒక ఆదర్శ వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్ది మండలాల వారీగా కొనుగోలు కేంద్రాలను నిర్మించి గత ఎన్నికల్లో ప్రకటించిన హామీ పత్రంలో పేర్కొన్న విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని నిర్మించి రైతులకు ఉపయోగంతో పాటు యువతకు ఉపాధి అందించే పనిలో సర్వత్రా నిమగ్నమై ఉంటానన్నారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి వ్యవసాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. మంచి చెడు అన్ని చెప్పుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి మనకు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. बीमार नहीं आएगा, किसानों को बीमार नहीं आएगा. कोई किसानों को सप्लीकेशन दिया क्या, गवर्नमेंट जॉब के लिए वेट कर रहे क्या, रिजर्वेशन के लिए वेट कर रहे क्या, क्या बनना है. सब लोग बोलते हैं डॉक्टर, इंजीनियर, वकील. आप एक काम के लिए पुलिस वाले के पास जाए तो उन्होंने बोला भाई कि हमको रहने के लिए घर चाहिए, जगह चाहिए, सब कुछ चाहिए. ये एक मंडल का కొన్ని కారణాల వల్ల మనకు టికెట్ రాకపోవడము, మళ్ళీ ఇప్పుడు మీరు లాస్ట్ టైం నేను చెప్పిన 18,000 मिला. नहीं पर टन मिलता है. अच्छा, जो मार्च में फरवरी फिर अच्छा प्राइस मिल रहा था. लेकिन ये चिल्ली को बोल रहे हैं सर, चिल्ली
1960 नवंबर 1 को मेरा बर्थ। अभी तक कोई मेडिसिन नहीं लेता। नवंबर 1 को जगह है, भगवान ने ये जगह रेडी करके रखा है। इसमें कोई पॉलिटिक्स नहीं है, कोई पॉलिटिशियन का सपोर्ट हमें नहीं चाहिए। पॉलिटिशियन का सपोर्ट लेंगे तो हमारा नुकसान ही है। इस BRS वाला पूरा पॉलिटिक्स में आ गया। विभागों KCR अकेले बैठा है, उनका पीछे कोई नहीं है। स्टेट बना के दिया उन्होंने सोनिया गांधी को, बोला मैं कांग्रेस को मदद काम करो, काम करके अब भी कमाओ। हम इंटरेस्ट पे पैसा नहीं लेना, हम मारवाड़ी से पैसा नहीं लेना। 1 रुपीस में, 5 रुपीस में कुछ भी फंक्शन आते। ప్రోటెన్ స్పీకర్ ఎంపికలలో బీజేపీ తీరును విపక్షాలు ఖండించాయి. 18వ లోక్సభ సమావేశాల సందర్భంగా సోమవారం పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద రాజ్యాంగ పత్రాలతో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. 8 సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీ కొడికనాల్ సురేష్ను కాకుండా 7 సార్లు గెలిచిన బీజేపీ ఎంపీ భర్తహరిని ప్రోటెన్ స్పీకర్ చేయడాన్ని తప్పుపట్టారు. నిరసనలో సోనియా ఖార్గే, రాహుల్, విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. संविधान का रक्षा कौन करेंगे? संविधान की रक्षा कौन करेंगे? संविधान की रक्षा हम करेंगे। हमारी कॉन्स्टिट्यूशन लॉन्ग लिव, हमारी कॉन्स्टिट्यूशन लॉन्ग लिव। संविधान का रक्षा कौन करेंगे? संविधान की रक्षा कौन करेंगे? మహబూబాద్ కలెక్టరేట్లో ప్రజావాణిలో వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులే వంట చేసుకుంటున్న వైనం. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్లో మెస్లో డైనింగ్ హాల్ హెల్పర్లు లేక విద్యార్థులే చపాతీలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం సాత్ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం కుస్మంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లాలోని చివ్వెల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కాన్వాయ్ని ఆపి తన కాన్వాయ్లోని ఓ వాహనంలో క్షతగాత్రుని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
మంచి కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. కూర్చోండి లోపల బాబు, ఒకరు కూర్చొని మీద పెట్టుకోరమ్మా. అరే అటు కూర్చోన్నాడా? రైట్ రైట్ తప్పకుండా రేగా తప్పకుండా ఎవరా బండి స్పీడ్ బండి నువ్వు వెళ్ళిపో, నీ పని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.